హలో అండి. మా తులసికోట పక్కన శంకుపూల చెట్టు ఉంది కదా! ఆ తీగనైతే నేను తులసికోట పైనుంచి ఒక ఆర్చ్‌లాగా పెడితే ఎలా ఉంటదని అడిగినప్పుడు, తులసికోటకి నీడొస్తే మళ్ళీ తులసి మొక్కకి ఇబ్బందవుతదని చెప్పారు కదండీ! అప్పుడు మళ్ళీ ఆలోచిస్తే పక్కన బుద్ధుడున్నాడు కదా! బుద్ధుడికి ఆర్చ్‌లాగా పెట్టేద్దాం అని అనిపించింది. బట్ మా ఆయనకి ఎన్ని సార్లు అడుగుతున్నా సరే నాకు ఆ మెటీరియల్ ఏం తెచ్చివ్వట్లేదు. సర్లే అని చెప్పి ఇంక నేనే మా ఇంట్లో ఇలా వేస్ట్‌గా ఉన్న గొట్టాలు పడుంటే వాటిని తీసి ఇంకా ఒక ఆర్చ్‌లాగా అంటే మనకి యాక్చువల్ కర్వ్‌లాగా రావాలి కదా అండి. బట్ కర్వ్‌లాగా రావటానికి ఇంకా నాకు అవకాశం లేక నేను ఇలా ఒక స్క్వేర్‌లాగా సెట్ చేశాను. ఇప్పుడైతే ఇలా ఉంది కదా! బట్ ఈ తీగ పెరిగి కొంచెం మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్ళేసరికి చాలా అందంగా ఉంటదని నేనైతే ఆశిస్తున్నానండి. అంత చేయడం అవసరమా? నార్మల్‌గా వదిలేయొచ్చు కదా అని అనుకోవచ్చు. నార్మల్‌గా వదిలేస్తే నార్మల్‌గానే ఉంటుంది. బట్ మనం గార్డెన్‌ని అందంగా చేసుకోవాలనుకుంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించాల్సిందే. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ బాయ్.